వెల్కమ్ బ్యాక్. అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఇక ఉంటుంది అని కూడా మనకి చెప్తూ ఉన్నారు రోజా. ఈరోజు 96% రైతులు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అంటే రైతుల్ని ఏ విధంగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక డ్వాక్రా రుణమాఫీ విషయానికి వస్తే నేను 10,000 పసుపు కుంకుమ ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు 14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సి ఉంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్కి 22,000 కోట్లకి అది పెరిగింది అంటే డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేసినట్ట చేయనట్ట? ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలని బ్లాక్ లిస్ట్లోకి పంపించి వాళ్ళని మోసం చేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పసుపు కుంకుమలు దోచుకోవడమే కాకుండా మీ బంగారు బ్యాంకు నుంచి వస్తుందని వాళ్ళ ఓట్లను దోచుకొని ఈరోజు తాలిబొట్లతో సహా ఆ బ్యాంకుల్లో మాయమయ్యే పరిస్థితికి వచ్చిందంటే ఇక అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందంటున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. ఏ అంశాల్లో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందో చెప్పాలంటూ ఆమె సవాల్ విసిరారు. 4 ఏళ్ల పాలనలో అనవసర పర్యటనలు, అబద్ధపు ప్రచారం, బూటకపు వాగ్దానాలు తప్ప ఇంకేమీ లేవన్నారు. పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించిన మేనిఫెస్టోని మళ్లీ పెట్టాలంటూ చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు 14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సి ఉంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్కి 22,000 కోట్లకి అది పెరిగింది అంటే డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేసినట్ట చేయనట్ట? ఇక కష్టపడకుండా వచ్చి